హలో జూనియర్స్, వెల్కమ్ టు లెర్న్ జూనియర్ యూట్యూబ్ ఛానల్. జూనియర్స్, ఈ క్లాస్లో మనం హీట్ చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్ ఆన్ హీట్ చాప్టర్. సో హీట్ చాప్టర్ మీకు బాగా అర్థం అవ్వాలంటే ముందు మీకు ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ తెలిసి ఉండాలి. ఓకేనా? హీట్. సో నేను మీకు కొన్ని ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ చెప్తాను. సో ఫస్ట్ వన్, పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ mgh. ఓకేనా? నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ మీకు 12 mv² చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీని ms ∆Tగా చెప్తాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఎన్నో ఫార్మ్స్లో ఉంటుంది. సో అందులో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, హీట్ ఎనర్జీ ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆబ్జెక్ట్ యొక్క మాస్ మీద డిపెండ్ అవుతుంది, ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుందంటే బాడీ యొక్క మాస్ మీద డిపెండ్ అవుతుంది, బాడీ యొక్క వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా హీట్ ఎనర్జీ కూడా బాడీ యొక్క మాస్ మీద డిపెండ్ అవుతుంది, చేంజింగ్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఉన్న మనకి ఫార్మ్స్లో మనం లాస్ట్ ఉన్న హీట్ ఎనర్జీ గురించి మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? హీట్ ఎనర్జీ. సో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, హీట్ ఈజ్ నథింగ్ బట్ హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ అనేది ఎన్నో ఫార్మ్స్లో ఉంటుంది. సో అందులో హీట్ కూడా ఒక ఫామ్ అనమాట. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా? సో మీకు ఎగ్జామ్లో డిఫైన్ హీట్ అని చెప్పి సింపుల్గా అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో అప్పుడు మీరు ఈ విధంగా రాయాలి, హీట్ ఈజ్ ఏ form of energy. It flows from body at high temperature to body at low temperature. ఓకేనా? So heat is a form of energy. It flows from body at high temperature to body at low temperature. అయితే మీకు హీట్ ఎనర్జీకి సంబంధించి యూనిట్స్ ఏముంటాయో చెప్తాను. ఓకేనా? సో యూనిట్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ మీకు మన సిలబస్ ప్రకారం యూనిట్స్ ఉంది 2 టైప్స్. CGS యూనిట్స్ ఉంది, SI యూనిట్స్ ఉంది. సో CGSలో మనం హీట్ ఎనర్జీని క్యాలరీస్లో చెప్తాం, క్యాలరీస్. ఓకేనా? నెక్స్ట్ మనకి SI సిస్టంలో జౌల్స్గా చెప్తాం. అయితే సో క్యాలరీస్కి జౌల్స్కి రిలేషన్ ఉంది. సో మీకు క్యాలరీస్లో ఇచ్చి జౌల్స్లోకి మార్చమంటాడు. ఎలా మార్చాలంటే రిలేషన్ చూడండి, 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్. ఓకేనా? సో ఇప్పుడు మీకు 10 క్యాలరీస్ ఇచ్చినాడు అనుకోండి, జౌల్స్లోకి మార్చమంటే 10 × 4.186. ఓకేనా? సో ఈ విధంగా మీకు క్యాలరీస్ నుంచి జౌల్స్లోకి మార్చమని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సో హీట్ అయిపోయింది కదా, యూనిట్స్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ టెంపరేచర్ అని చెప్పుకున్నాం కదా హీట్ డెఫినేషన్లో. సో టెంపరేచర్ అంటే ఏంటో చూద్దాం. సో హీట్ ఎనర్జీ ఒక బాడీలో ఎంత ఉంది అని చెప్పేదే మనకి టెంపరేచర్. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు, మెజర్ ఆఫ్ హీట్ ఎనర్జీ అని చెప్పొచ్చు కదా. సో దాన్ని మనం ఇక్కడ ఏం రాస్తామంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. సో ఇక్కడ చూడండి, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అంటున్నాం. ఎంత హాట్గా ఉంది, ఎంత కోల్డ్గా ఉంది ఒక బాడీ అని చెప్పేదే మనకి టెంపరేచర్. అండ్ మీకు హీట్ డెఫినేషన్ చెప్పాను, టెంపరేచర్ డెఫినేషన్ చెప్పాను. బట్ ఎగ్జామ్లో ఏమి అడుగుతాడంటే హీట్కి టెంపరేచర్కి ఉన్న డిఫరెన్స్ అడుగుతాడు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ 2 డెఫినేషన్లు చెప్పినా కానీ సో మీకు తేడా అనేది తెలియకపోవచ్చు. సో నేను మీకు ఒక్క స్టేట్మెంట్ చెప్తాను, ఆ స్టేట్మెంట్తో మీకు హీట్కి టెంపరేచర్కి ఉన్న డిఫరెన్స్ ఏందో అర్థమవుతుంది. ఓకేనా? సో ఆ స్టేట్మెంట్ ఏంటంటే హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ that flows whereas temperature denotes direction of heat flow.
హీట్ ఫ్లో. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ రాశారనుకోండి ఎగ్జామ్లో, మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఓకేనా? సో టెంపరేచర్ కను హీట్ ఎనర్జీకి డిఫరెన్స్ అడిగినప్పుడు మీరు ఈ లైన్ రాస్తే డెఫినెట్గా మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. సో ఇక్కడ ఏం రాసినాం, హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఫ్లోస్. హీట్ ఎనర్జీ అనేది ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఫ్లో అయ్యే ఎనర్జీ. ఓకేనా? సో ఏ బాడీ నుంచి ఏ బాడీకి హీట్ ఎనర్జీ ఫ్లో అవ్వాలి అని చెప్పేది టెంపరేచర్. ఓకేనా? సో మనం చెప్పుకున్నాం కదా, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రావెల్ అయ్యేదని. సో ఏది హాట్ బాడీ ఏది కోల్డ్ బాడీ అని చెప్పేది టెంపరేచరు, ఫ్లో అయ్యేదేమో ఎనర్జీ. ఓకేనా? హీట్ ఎనర్జీ. సో అది మెయిన్ డిఫరెన్స్ హీట్కి టెంపరేచర్కి. అండ్ నెక్స్ట్ మీకు ఉండేది థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం థర్మల్ ఈక్విలిబ్రియం. సో ఈ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏందో చూద్దాం. సో ఈక్విలిబ్రియం అంటే సమతుల్యం అంటాం. ఓకేనా? సమతుల్యం అంటాము. సో ఇప్పుడు చూడండి, సో 2 బాడీస్ గీస్తున్నాను ఇక్కడ. ఇది బాడీ ఏ అండ్ ఇది బాడీ బి. సో బాడీ ఏ యొక్క టెంపరేచరు 50 degrees అనుకుంటున్నాను, బాడీ బి యొక్క టెంపరేచరు 30 degrees అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏ బాడీ నుంచి బి బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే, సో నా దగ్గర ఉండాల్సిన ఫస్ట్ కండిషను ఆ రెండు కూడా కాంటాక్ట్లో ఉండాలి. ఓకేనా? రెండింటి కూడా కాంటాక్ట్లో ఉండాలి. సో కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే హీట్ ఎనర్జీ అనేది ఫ్లో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ది, ఇప్పుడు ఏ బాడీ నుంచి ఏ బాడీకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ నుంచి బికి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మూడోది ఏంటంటే, సో 2 బాడీస్ కూడా సేమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత హీట్ ఎనర్జీ అనేది ఆగిపోతుంది. ఓకేనా? ఎట్ 40 degrees హీట్ ట్రాన్స్ఫర్ స్టాప్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో బాడీ ఏ నుంచి బాడీ బికి 20 degrees వెళ్ళింది అనుకోండి. ఓకేనా? 10 degrees వెళ్ళింది. ఓకేనా? 10 degrees వెళ్ళింది. దీనికి +10, దీనికి ఏమవుతుంది -10. ఇప్పుడు 2 బాడీస్ సేమ్ ఉన్నాయి కదా, సో 2 కూడా సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు హీట్ ఎనర్జీ ఎప్పుడు కూడా హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి వెళ్ళాలి. మరి ఇప్పుడు సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఆగిపోతుంది. ఈ విధంగా 2 బాడీస్ కూడా కాంటాక్ట్లో ఉన్నా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కానప్పుడు ఆ 2 బాడీస్ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని మనం చెప్పాలి. ఓకే, సో థర్మల్ ఈక్విలిబ్రియం ఇంతటితో క్లోజ్ అయిపోయింది. అండ్ థర్మల్ ఈక్విలిబ్రియంలో 2 బాడీస్ ఉన్నాయి అని ఎప్పుడు చెప్తాం అని చెప్పి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే 2 బాడీస్ సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంటాయో ఆ 2 కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని మనం చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్, డెరైవ్ Q = ms ∆T అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో 5th కాన్సెప్ట్, Q = ms ∆T అని చెప్పా కదా, సో దీన్ని డెరైవ్ చేయమంటాడు. సో దీన్ని డెరైవ్ చేయాలంటే నాకు 2 ఈక్వేషన్స్ రావాలి. సో ఫస్ట్ చూడండి, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M. రెండోది, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ∆T. దీని మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. సో ఇక్కడ Q అంటే ఏంటి, హీట్ ఎనర్జీ, M అంటేనేమో మాస్, ∆T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటంటే, సో ఇక్కడ మాస్ పెరిగితే హీట్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్, టెంపరేచర్ పెరగాలంటే మనం ఇచ్చే హీట్ ఎనర్జీ కూడా పెరగాలి అని చెప్పేది ఈ 2 ఈక్వేషన్స్. సో 1 by 1 చూద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ దాన్ని ప్రూవ్ చేయడానికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నాను బౌల్లో, ఇంకో బౌల్లో 2 లీటర్ వాటర్ తీసుకున్నాను. సో ఈ 1 లీటర్ వాటర్ని 20 degrees Celsius దగ్గర నేను ఉంచాలి. ఓకేనా? సో ఇక్కడ కూడా 20 degrees Celsius దగ్గర ఉంచాలి. ఇనిషియల్గా ఇది 10 degrees Celsius దగ్గర ఉంది, ఇది కూడా 10 degrees Celsius దగ్గర ఉంది. ఓకేనా? సో ఈ 2 బాడీలని కూడా 10 degrees రైజ్ చేయాలంటే నేను ఎంత హీట్ ఎనర్జీని ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ X అనుకోండి, ఇక్కడ అంతకంటే ఎక్కువే ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? మోర్ దాన్ X ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మాస్ పెరిగింది కాబట్టి ఇవ్వాల్సిన హీట్ ఎనర్జీ కూడా పెరుగుతుంది కదా. సో ఇప్పుడు మాస్ పెరిగే కొద్దీ మనం ఇవ్వాల్సిన హీట్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M అని చెప్పా. అండ్ నెక్స్ట్, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ∆T అన్న. సో ఇక్కడ చూడండి, 1 లీటర్ వాటర్ తీసుకున్నారు, ఇది ఇనిషియల్గా 10 degrees Celsius దగ్గర ఉంది. సో దీన్ని 20 degrees Celsius తీసుకొని రావాలి అని చెప్పి నేను ఫస్ట్ చెప్పా. నెక్స్ట్ 30 degrees దగ్గర ఇది రావాలని చెప్పా. నెక్స్ట్ 40 చెప్పా. సో ఈ విధంగా మీకు టెంపరేచర్ని రైజ్ చేయాలంటే మీరు హీట్ ఎనర్జీ ఎక్కువ ఇస్తేనే కదా మీకు టెంపరేచర్ రైజ్ అవుతూ వచ్చేది. సో అందుకే ఇక్కడ Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ∆T అని చెప్పాను.
సో ఈ రెండింటిని కూడా ఈక్వల్ టు ఫామ్లోకి తేయడానికి మనకి ఒక కాన్స్టెంట్ అవసరం అవుతుంది, అవునా? సో అదే మనకి స్పెసిఫిక్ హీట్. దాన్ని యూజ్ చేసుకొని Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా Tగా నేను చెప్పచ్చు, ఓకేనా? సో ఇక్కడ ఎస్ ఏంటి? స్పెసిఫిక్ హీట్. సో ఈ స్పెసిఫిక్ హీట్ మీద కూడా మీకు సపరేట్గా కాన్సెప్ట్ ఉంది, ఓకేనా? సో మీకు అది కాన్స్టెంట్ లానే కనపడుద్ది, కానీ దాని వెనక కథ చాలా ఉంది. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ అడుగుతాడు. సో ఎలా చెప్పాలంటే స్పెసిఫిక్ హీట్ని ఒక సైడ్ ఉంచి M డెల్టా Tని ఇంకో సైడ్కి తీసుకొని రండి. అప్పుడేమవుతుంది? Q/M డెల్టా T ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది కదా. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఎస్. ఇప్పుడు Q అంటే హీట్ ఎనర్జీ కదా. సో హీట్ ఎనర్జీని నేను క్యాలరీలో చూపిస్తున్నాను, అండ్ మాస్ని గ్రామ్స్లో చూపిస్తున్నాను, టెంపరేచర్ని సెల్సియస్లో చూపిస్తున్నా. సో ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ యూనిట్స్ ఏంటయ్యా అంటే CGS ఫామ్లో ఇవి అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు SI ఫామ్లో ఇచ్చినారనుకోండి, సో ఇక్కడ క్యాలరీస్ జౌల్స్ అవుతాయి, అండ్ గ్రామ్స్ కేజెస్ అవుతాయి, సెల్సియస్ కెల్విన్ అవుతుంది, ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ RGKT సెట్లో సో స్పెసిఫిక్ హీట్ యూనిట్స్ మీద క్వశ్చన్ అడిగారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఎక్కడి నుంచో కష్టంగా ఎవరు క్వశ్చన్స్, ఓకేనా? సో ఈ చాప్టర్ వరకు మీకు ఎక్కువ డెప్త్కి వెళ్ళరు. సో ఇలానే సింపుల్గానే ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. జాగ్రత్తగా క్వశ్చన్ చదివి ఆన్సర్ రాయాలి, తొందరపడకూడదు, ఓకే? అండ్ నెక్స్ట్ మనకేంటంటే స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ అడగడానికి అవకాశం ఉంది. సో డిఫైన్ స్పెసిఫిక్ హీట్ అంటాడు సింపుల్గా. సో స్పెసిఫిక్ హీట్ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై 1 degree సెంటిగ్రేడ్, ఓకేనా? సో ఇదైతే మీకు డెఫినేషన్. సో మీకు అర్థం చేసుకోవాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. సో మీరు ఒక బౌల్ తీసుకున్నారు, ఓకేనా? సో బర్నర్ పెట్టినారు, హీట్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ బౌల్లో 10 grams వాటర్ తీసుకున్నారు, ఓకేనా? 10 grams వాటర్ తీసుకున్నారు. అండ్ నేను మీకు ముందలే చెప్తున్నాను, సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1. స్పెసిఫిక్ హీట్ ఎంత అంటున్నాను? 1. సో యూనిట్స్ రాస్తే నాకేమొస్తుంది? 1 calorie/gram సెంటిగ్రేడ్. సో దీని అర్థం ఏంటంటే సో మీరు 1 గ్రామ్ వాటర్ని 1 degreeకి రైజ్ చేయాలంటే మీరు డెఫినెట్గా 1 calorie ఇవ్వాలి. సో ఇప్పుడు నేను 0.5 calorie ఇచ్చాను 1 గ్రామ్ వాటర్కి. సో ఇనీషియల్గా ఎంత టెంపరేచర్ అయితే ఉందో ఫైనల్ టెంపరేచర్ కూడా అంతే ఉంటుంది. నువ్వు 0.5 calorie ఇచ్చినా నీకు టెంపరేచర్లో రైజ్ చూపించదు. మినిమం 1 degree ఇవ్వాలా, మినిమం 1 calorie ఇవ్వాలా, అప్పుడే మీకు 1 degree రైస్ చూపించింది. కానీ నువ్వు 0.5 ఇచ్చినా తీసుకోదు, 0.9 ఇచ్చినా తీసుకోదు అంటే అబ్జర్వ్ చేసుకోదు అని కాదు, టెంపరేచర్లో రైస్ చూపించదు, ఓకేనా? సో తీసుకోవడానికి అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ టెంపరేచర్లో రైస్ చూపించదు. సో ఈ విధంగా మీరు 10 grams ఆఫ్ వాటర్ తీసుకున్నారు. సో మీరు మినిమం 10 calorie ఆఫ్ ఎనర్జీ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే సో రైజింగ్ టెంపరేచర్ చూపిస్తుంది. కానీ సో ఇప్పుడు 10 grams వాటర్ని తీసుకొని 9 calorie ఆఫ్ హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తే టెంపరేచర్ చూసినప్పుడు ఇనీషియల్గా ఎంత టెంపరేచర్ ఉందో మీరు 9 calories ఇచ్చిన తర్వాత కూడా అంతే టెంపరేచర్ని చూపిస్తుంది, ఓకేనా? దాన్నే మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏం లేదు, దాగి ఉన్న ఎనర్జీ. నీకు థర్మామీటర్ పెట్టినప్పుడు కనపడదు కానీ నువ్వు టచ్ చేస్తే మాత్రం ఫీల్ అవ్వగలుగుతావు, ఓకేనా? సో దాన్ని మనం ఏమంటాం? స్పెసిఫిక్ హీట్ అంటాం. సో మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ ఇచ్చినారు, ఓకేనా? సో హయ్యెస్ట్ స్పెసిఫిక్ హీట్ దేనికి ఉంటుంది అంటే వాటర్కే, అది 1 అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ ఐస్కి ఉంటుంది, ఐస్కి 0.5. ఈ విధంగా మీకు టేబులర్ ఫామ్ ఉంది. సో చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగినారు. సో ఆ టేబుల్ ఇచ్చి మ్యాచింగ్ రూపంలో క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది, ఓకేనా? ఆ టేబుల్ని ఒకసారి చూసుకోండి. సో దీంతో స్పెసిఫిక్ హీట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి స్పెసిఫిక్ హీట్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూద్దాం, ఓకేనా? సో అంతకంటే ముందు మనం మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ గురించి తెలుసుకుందాం. మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్, ఓకేనా? సో మీకు 2 liquids ఇస్తాడు. 2 liquids కూడా డిఫరెంట్ టెంపరేచర్స్లో ఉంటాయి. సో ఆ రెండింటిని కలిపినప్పుడు ఫైనల్ టెంపరేచర్ ఎంత అవుతుందో నేను చెప్పాలి, ఓకే? దానికి ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటంటే M1ST1 ప్లస్ M2ST2 బై M1S ప్లస్ M2S. సో ఇక్కడ చూడండి, M1 అంటే సో మాస్ ఆఫ్ ఫస్ట్ సబ్స్టెన్స్, M2 అంటే మాస్ ఆఫ్ సెకండ్ సబ్స్టెన్స్.
సో ఇక్కడ S1 పెట్టుకోండి. ఇక్కడ కూడా S1 అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఫస్ట్ సబ్స్టెన్స్ అండ్ S2 అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సెకండ్ సబ్స్టెన్స్. T1 అంటే టెంపరేచర్ ఆఫ్ ఫస్ట్ సబ్స్టెన్స్, టెంపరేచర్ ఆఫ్ సెకండ్ సబ్స్టెన్స్. సో కింద కూడా అంతే. ఓకేనా. సో ఇప్పుడు మీకు వాటర్ ఇచ్చినారు. ఓకేనా, వాటర్ ఇచ్చినారు. సో వాటర్లో ఏమన్నారంటే ఒక 10 గ్రామ్ వాటర్ ఇచ్చి, సో ఈ 10 గ్రాము కూడా 10 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నాయి అన్నారు. అండ్ రెండవది 20 గ్రామ్ ఆఫ్ వాటర్ ఇచ్చి, ఈ 20 గ్రామ్ ఆఫ్ వాటర్ 15 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నాయని చెప్పారు. సో ఈ రెండింటిని కూడా మిక్స్ చేసినప్పుడు నాకు ఫైనల్ టెంపరేచర్ ఎంత వస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఓకేనా. సో ఇక్కడ రెండు కూడా వాటరే కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఏముంటుంది, సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ S1 ఉంటుంది, ఇక్కడ S1 ఉంటుంది, ఇక్కడ S1, ఇక్కడ S1 కామన్గా తీసుకొని స్పెసిఫిక్ హీట్ని క్యాన్సిల్ చేసి పడేయచ్చు. ఓకేనా. సో అప్పుడు నాకు ఫార్ములా ఏమవుతుంది, M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2 కదా. సో ఇప్పుడు సింపుల్గా నేనేం చేయొచ్చు, M1 ప్లస్ M2 సింపుల్గా నేను సో ఈ ఈక్వేషన్లో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటాను. సో ఫస్ట్ బాడీ మాస్ ఎంత 10, టెంపరేచర్ కూడా 10. నెక్స్ట్ సెకండ్ బాడీ మాస్ 20, టెంపరేచర్ 15. నెక్స్ట్ బోత్ మాసెస్ని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 30 గ్రామ్ వస్తుంది. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి. సో ఇక్కడ 100 ప్లస్ 20 ఇంటూ 15 300 కదా, 300 బై 30. ఓకే, 400 బై 30 ఈజ్ ద ఆన్సర్. 400 బై 30 ఈజ్ ద ఫైనల్ టెంపరేచర్. ఓకేనా. సో మీకు రెండు కూడా మిక్స్ చేసినప్పుడు మాస్ ఎంత వస్తుంది, 30 గ్రామ్స్ వస్తుంది. బట్ టెంపరేచర్ 400/3 వస్తుంది. సింపుల్గా క్యాన్సిల్ అవుట్ చేసుకోండి. 40/3 సెల్సియస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసి సో మీరు టెంపరేచర్ని, ఫైనల్ టెంపరేచర్ని కనుక్కోవాలి. సో ఒకవేళ మీకు వాటర్ ఇచ్చి ఐస్ ఇచ్చినారు అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు, సో స్పెసిఫిక్ హీట్ రాసుకుంటారు. వాటర్ దగ్గరేమో స్పెసిఫిక్ హీట్ దగ్గర 1 పెడతారు, సో ఇక్కడేమో 1/2 పెడతారు. డినామినేటర్లో కూడా 1, 1/2 పెట్టి మీకు క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో మీకు ఆల్రెడీ టెస్ట్ పేపర్లో ఆ మోడల్ క్వశ్చన్స్ ఇస్తాను. సో మీరు చేయండి, ట్రై చేయండి. రాకపోతే అప్పుడు చూద్దాం. సో దీంతో మీకు స్పెసిఫిక్ హీట్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ మీకు మెథడ్ ఆఫ్ మిక్చర్స్ కూడా చెప్పేశాను. ఇంకేమున్నాయో చూస్తాం. యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎవాపరేషన్, కండెన్సేషన్. ఓకేనా. సో వీటికి సంబంధించి ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఎవాపరేషన్. సో ఎవాపరేషన్ అంటే ఫస్ట్ పాయింట్, లిక్విడ్ నుంచి గ్యాస్కి మారుతుంది. లిక్విడ్ నుంచి గ్యాస్కి మారుతుంది. సో ఇది సర్ఫేస్ ఫినామినన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఏ టెంపరేచర్ దగ్గర అయినా జరగచ్చు. ఎట్ ఎనీ టెంపరేచర్. సో ఈ 3 పాయింట్లు మీరు ఎవాపరేషన్ గురించి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఉండేది కండెన్సేషన్. సో కండెన్సేషన్ నుంచి మీరు ఏం చెప్పాలంటే, సో గ్యాస్ టు లిక్విడ్, రివర్స్ ప్రాసెస్, గ్యాస్ టు లిక్విడ్. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు, డ్యూ చెప్పచ్చు, ఫాగ్. సో ఇవన్నీ కూడా కండెన్సేషన్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఏం లేదు, లిక్విడ్స్ గ్యాసెస్గా మారితే ఎవాపరేషన్, గ్యాసెస్ లిక్విడ్గా మారితే కండెన్సేషన్. నెక్స్ట్ కండెన్సేషన్ అయిపోయింది కదా. మెల్టింగ్ చూద్దాం. మెల్టింగ్ అంటే సాలిడ్ నుంచి లిక్విడ్గా మారాలి. సో ఎగ్జాంపుల్ ఏంటి, ఐస్ టు వాటర్. సింపుల్గా ఐస్ టు వాటర్. నెక్స్ట్ ఫ్రీజింగ్ చూద్దాం. ఫ్రీజింగ్ అంటే లిక్విడ్ నుంచి సాలిడ్గా మారాలి. లిక్విడ్ టు సాలిడ్. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారు, వాటర్ టు ఐస్ తీసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఎవాపరేషన్, కండెన్సేషన్, మెల్టింగ్, ఫ్రీజింగ్ ఉంది. అండ్ ఇంకొకటి బాయిలింగ్. సో మీకు బాయిలింగ్కి ఎవాపరేషన్కి లింక్ ఉంది, అందుకే పక్కన రాస్తున్నాం. ఓకేనా. సో బాయిలింగ్ కూడా ఎవాపరేషన్ ప్రాసెస్లో లాగానే మీకేం జరుగుతుందంటే లిక్విడ్ నుంచి గ్యాస్కి మారుతుంది, లిక్విడ్ టు గ్యాస్. బట్ ఇక్కడ కండిషన్స్ మారుతాయి. రెండోది ఏంటంటే ఇది సర్ఫేస్ ఫినామినా అవ్వదు. ఓకేనా, బల్క్ ఫినామినా అవుతుంది ఇది.
బల్క్ ఫినామినన్. అండ్ నెక్స్ట్ది ఏంటంటే, సో ఇందాక మీకు టెంపరేచర్ ఎట్ ఎనీ టెంపరేచర్ అని ఇచ్చారు కదా, బట్ ఇక్కడ మాత్రం కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకేనా. సో మీకు ఈ బాయిలింగ్కి ఎవాపరేషన్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో మీరు ఈ విధంగా రాయాలి, ఇదేమో సర్ఫేస్ ఫినామినా, ఇదేమో బల్క్ ఫినామినా. నెక్స్ట్ ఎట్ ఎనీ టెంపరేచర్, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో మీకు ఎగ్జామ్లో రాయడానికి అయితే రాస్తారు కానీ చాలామంది, బట్ ప్రాక్టికల్గా డిఫరెన్స్ అనేది అర్థం కాదు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. బాయిలింగ్ అంటే మనకి సింపుల్గా ఎలా చెప్పచ్చు అంటే, సో ఇప్పుడు మీరు ఒక బౌల్లో వాటర్ పోయండి, వాటర్ పోసి థర్మామీటర్ పెట్టండి, మీరు కింద హీట్ ఎనర్జీ సప్లై చేస్తూ ఉండండి. సో సప్లై చేస్తూ ఉన్నప్పుడు సో మీరు మ్యాక్సిమం 100 మాత్రమే మీకు థర్మామీటర్లో టెంపరేచర్ అనేది చూపిస్తుంది. వన్స్ 100 చూపించిన తర్వాత కూడా హీట్ ఎనర్జీని ఇస్తూనే ఉండండి, కానీ ఆ మార్క్ మాత్రం 100ని దాటి వెళ్ళదు. ఓకేనా. మ్యాక్సిమం వాటర్ 100 మాత్రమే లిక్విడ్ స్టేట్లో. ఓకేనా. సో ఈ 100 మించి వెళ్ళదు. బట్ ఆ పాయింట్లో 100 దగ్గర ఉన్న పాయింట్లో మీరు హీట్ ఎనర్జీని సప్లై చేస్తూ ఉన్నప్పుడు సో అప్పుడు లిక్విడ్ ఏమవుతుంది, గ్యాస్గా మారుతుంది. బట్ టెంపరేచర్లో మాత్రం ఎలాంటి రైజ్ చూపించదు. సో దాన్ని మనం ఏమంటాం, బాయిలింగ్ అంటాం. సో అక్కడ ఏం జరుగుతుంది, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ అనేది గ్యాస్గా మారుతుంది, బట్ ఎవాపరేషన్ దగ్గర కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మారదు. ఓకేనా. సో అదే మీకున్న మెయిన్ డిఫరెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే బాయిలింగ్ పాయింట్ అని చెప్పి అంటాం. ఓకేనా. బాయిలింగ్ పాయింట్. సో నేను మీకు వాటర్ దగ్గర ఏం చెప్పాను, 100 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర స్టేట్ మారుతుందని చెప్పాను కదా, లిక్విడ్ టు గ్యాస్కి 100 డిగ్రీస్ దగ్గర మారుతుంది, అవునా. సో దాన్నే మనం ఆ స్పెసిఫిక్ పాయింట్నే బాయిలింగ్ పాయింట్ అంటాం. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 డిగ్రీస్ అని చెప్పి చెప్పాలి. ఓకేనా. సో వాటర్కి అయితే 100 ఉంది. ఓకేనా. వేరే వేరే లిక్విడ్స్ ఉంటాయి కదా, ఆయిల్. ఓకేనా. సో ఇలాంటి వాటికి డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ వాటర్కి మనకి బేసిక్గా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్పాను. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈస్ 100 డిగ్రీస్. అండ్ నెక్స్ట్ మీకు బాయిలింగ్ పాయింట్ ఎలా అయితే ఉందో మెల్టింగ్ పాయింట్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో మెల్టింగ్ పాయింట్ కూడా ఇక్కడే చెప్తాను. మెల్టింగ్ పాయింట్. సో మెల్టింగ్ పాయింట్ దగ్గర కూడా నేను ఐస్ వాటర్ ఎగ్జాంపులే తీసుకుంటాను, ఈజీగా ఉంటుంది మీకు. సో మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఐస్ క్యూబ్ ఇచ్చినారు మీకు, ఇది -10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. ఓకేనా. సో దీన్ని మీరు 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటర్గా మార్చాలి. ఓకేనా. 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటర్గా మార్చాలి. అయితే మీరు కొంత ఎనర్జీని ప్రొవైడ్ చేసినారు, సో ఎనర్జీని ప్రొవైడ్ చేసి ఆపేసినారు. సో అప్పుడు ఏం జరిగిందంటే అది ఐస్గానే ఉంది 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర. ఓకేనా. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర అది ఐస్గానే ఉంది. ఇప్పుడు మీరు ఏం చేసినారంటే కొంత ఎనర్జీని ప్రొవైడ్ చేసినారు, థర్మామీటర్ పెట్టారు, బట్ మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే రైజింగ్ టెంపరేచర్ చూపించదు. రైజింగ్ టెంపరేచర్ చూపించకుండా తన స్టేట్ని మార్చుకుంటుంది, ఐస్ నుంచి వాటర్గా కన్వర్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుందే తప్ప సో మీకు రైజింగ్ టెంపరేచర్ చూపించదు. దీన్ని మనం ఏమంటామంటే లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ప్రొవైడ్ చేసిన ఎనర్జీని సో థర్మామీటర్లో చూపించకుండా దాని స్టేట్ మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది, కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఎనర్జీని మనం ఏమంటాం, లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. సో ఇక్కడ కూడా మీకు బాయిలింగ్ పాయింట్ దగ్గర సో మీకు 100 డిగ్రీస్ తర్వాత 100 డిగ్రీస్ చేరిన తర్వాత మీరు హీట్ ఎనర్జీ ఇస్తున్నా కానీ మీకు చూపించలేదు, రైజింగ్ టెంపరేచర్ చూపించకుండా చేంజ్ ఇన్ స్టేట్ అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, లాటెంట్ హీట్ అనేది యాక్ట్ అవుతూ ఉంది. ఓకేనా. సో లాటెంట్ హీట్. బట్ ఇక్కడ వేపరైజేషన్ కదా, వేపర్గా మారుతుంది కాబట్టి వేపరైజేషన్ అంటాం, వేపరైజేషన్. ఓకేనా. సో అయితే దీనికి స్పెసిఫిక్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో మీకు ఏదైనా 0 డిగ్రీస్ దగ్గర ఉన్న ఐస్ని మీరు వాటర్ కింద కన్వర్ట్ చేయాలంటే మీరు ఒక్కొక్క గ్రామ్కి కూడా 80 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు 0 డిగ్రీస్ దగ్గర ఐస్గా ఉంది కదా, సో అదే 0 డిగ్రీస్ దగ్గర వాటర్ కింద కన్వర్ట్ అవ్వాలంటే సో మీరు ఒక్కొక్క గ్రామ్కి కూడా 80 క్యాలరీస్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మీకు వాటర్కి 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేయాలంటే సో ఒక్కొక్క గ్రామ్కి 540 క్యాలరీ ఇవ్వాలి. ఓకే, 540 క్యాలరీ పర్ గ్రామ్. ఓకేనా. సో మీకు 100 గ్రామ్స్ ఉన్నాయనుకో,
100 × 540 క్యాలరీ ఇస్తే మీకు ఇంకా నీళ్ళు కనపడవు, మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోతాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా సో 10 గ్రామ్స్ ఉంది. సో 80 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చినారనుకోండి, ఐస్ అంతా వాటర్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఈ విధంగా మీకు లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ నీకు ఫాగ్, డ్యూ గురించి చెప్పినా కదా. సో అయితే మీకు ఫాగ్ గురించి ఇంకొక పాయింట్ చెప్పాలి. సో డ్యూ అంటేనేమో మీకు ఏమవుతుందంటే విండోస్ మీద, సో వింటర్ సీజన్లో ఉదయాన్నే మీరు విండోస్ మీద కనుక చూస్తే వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా. సో ఈ విధంగా సర్ఫేస్ మీద గ్యాస్గా ఉన్నటువంటివి వచ్చి ఆ సర్ఫేస్ని స్ట్రైక్ అయ్యి ఎనర్జీని కోల్పోయి మీకు లిక్విడ్ రూపంలో మారిందనుకోండి, దాన్నే మనం డ్యూ అంటాం. ఫాగ్ అంటే, సో ఈ ఫాగ్ ఎలా వస్తుందంటే మీకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఉదయాన్నే వింటర్ సీజన్ అనుకోండి, సో మీకు రోడ్డు కనిపించదు, మసకగా ఉంటుంది మొత్తం. సో ఎందుకు అలా ఉంటుందంటే ఎయిర్లో ఆల్రెడీ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా. అయితే ఈ డస్ట్ పార్టికల్స్ మీద ఏదైతే ఈ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో, గ్యాస్ రూపంలో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ వచ్చి సో ఆ డస్ట్ పార్టికల్స్ మీద వాళ్తాయి. సో ఈ డస్ట్ పార్టికల్స్ మీద వాలంగానే కండెన్స్ అయిపోతాయి, గ్యాస్గా ఉన్నది కాస్త లిక్విడ్గా మారిపోతుంది. సో ఈ విధంగా మీకు మసక అనేది వస్తుంది అప్పుడు, ఓకేనా. సో దాన్నే మనం ఏమంటాం, ఫాగ్ అంటాం. సో ఈ క్లాస్లో మనం హీట్ ఎనర్జీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కూడా కవర్ చేసుకుంటా ముందుకెళ్ళాం. సో మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో వెరీ ఇంపార్టెంట్, డెఫినెట్గా క్వశ్చన్ అడుగుతారు. సో స్పెసిఫిక్ హీట్ గురించి కూడా చెప్పుకున్నాం ఈ క్లాస్లో. సో నాకు తెలిసినంతవరకు అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్గానే కవర్ చేశానని అనుకుంటున్నాను. సో మీరు ఏం చేస్తారంటే, నేను టెస్ట్ పేపర్ అనేది ఇస్తాను మీకు, దీని మీద నోట్స్ కూడా ఇస్తాను. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, మీరు ఆన్సర్ ఏం రాయాలి, ఓకేనా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది, ఆన్సర్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు పాలిసెట్ ఎగ్జామ్ పేపర్ కూడా ఉంది, దానికి కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో నేను మీకు నోట్స్ ఇస్తున్నాను, క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాను, రెండింటిని చూడండి. హీట్ చాప్టర్కి సంబంధించి పర్ఫెక్ట్గా ఉండండి, ఓకేనా. సో వీ విల్ ఎండ్ అప్ హియర్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్.